నమస్కారం. జీవన్ రేఖ ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. వైద్య రంగంలో అనేక నూతన ఆవిష్కరణలు జరుగుతున్నాయి. పేషెంట్లకు అత్యంత ఆధునిక వైద్య సదుపాయాలు అందుబాటులోకి వస్తున్నాయి. గతంలో శస్త్రచికిత్సలు, ఆ తర్వాత లాప్రోస్కోపిక్ సర్జరీలు జరిగేవి. ఇప్పుడు రోబోటిక్ సర్జరీలు అందుబాటులోకి వచ్చాయి. అసలు రోబోటిక్ సర్జరీలు ఎలా చేస్తారు, ఎందుకు చేస్తారు, ఎవరికి చేస్తారనే విషయాలపై మనతో మాట్లాడడానికి ఈరోజు జీవన్ రేఖ కార్యక్రమంలో జూబ్లీహిల్స్ అపోలో హాస్పిటల్స్లోని ఆంకాలజీ విభాగంలో కన్సల్టెంట్ సర్జికల్ యూరాలజీ ఆంకాలజిస్ట్ రోబోటిక్ సర్జరీగా పనిచేస్తున్న డాక్టర్ సంజయ్ ఎడ్ల గారు మనతో ఉన్నారు. 2015 సెప్టెంబర్లో రోబోటిక్ సర్జరీకి ప్రాముఖ్యతపై బ్రిటిష్ పార్లమెంట్లో జరిగిన చర్చలో కూడా ఆయన పాల్గొన్నారు. రోగికి ఎటువంటి నొప్పి లేకుండా ఎక్కువ రోజులు హాస్పిటల్లో ఉండే అవసరమే లేకుండా అందుబాటులోకి వచ్చిన ఈ రోబోటిక్ సర్జరీలపై సందేహాల్ని స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్న నంబర్స్కి ఫోన్ చేసి నివృత్తి చేసుకోవచ్చు. నమస్తే అండి. నమస్కారం. యాక్చువల్లీ ఈ సర్జికల్స్ ఇవన్నీ అన్నప్పుడు కత్తితో కోసి చేస్తారు. ప్రస్తుతం వైద్య రంగం అభివృద్ధి చెందుతుంది, అందరికీ తెలిసిన విషయమే. ఎటువంటి మార్పులు వచ్చాయి, అవి ఏ విధంగా ఉన్నాయండి? ఇప్పుడు ఆల్మోస్ట్ 100 years 150 years నుంచి సర్జరీ అంటేనేమో ఎలా ఇప్పుడు ఎక్కడ ఆర్గన్ ఉందో దాని దగ్గర కట్ చేసి లోపలికి వెళ్ళేవాళ్ళం. లేట్ 1980s 1991 92లో లాప్రోస్కోపిక్ సర్జరీ అంటే కీ హోల్ సర్జరీ వచ్చింది. ఏమి అంటే అంత పెద్ద కట్ చేయని అవసరం లేదు, ఒక టెలిస్కోప్ లోపల పెట్టి లోపల చూసి ఆపరేషన్ చేస్తాం. కానీ దాంతో లిమిటేషన్ ఏమి అంటే ఇప్పుడు మనం ఏదన్నా పని చేస్తున్నప్పుడు ఆ మూమెంట్ అలా మనది ఈ మూమెంట్ ఉంటుంది. ఏంటంటే మనం రౌండ్గా ఇలా తీసే మూమెంట్ ఉంటుంది. చేత్తో అన్నం తిన్నా కానీ ఏం చేసినా కానీ మూమెంట్ అది ఉంటుంది. మనం ఇలా తినము, ఇలా తాగము. సో ఆ లాప్రోస్కోపిక్ కీ హోల్ సర్జరీ వలన మెయిన్ ప్రాబ్లం ఏమున్నదంటే మనం చేత్తో ఏదైతే చేసేవాళ్ళమో అలా చేయలేకపోయేవాళ్ళం. సో చాప్స్టిక్ సర్జరీ అంటాం. చాప్స్టిక్స్ అంటే మనం చైనీస్ నూడిల్స్ తింటారు స్ట్రైట్, సో అలానే సర్జరీ ఉంటుంది. సో దాని వలన లిమిటేషన్స్ వచ్చేవి. ఏదన్నా క్రిటికల్ ఆపరేషన్ ఉంటే లేకపోతే ఎక్కడన్నా సూచరింగ్ ఎక్కువ చేసేది ఉంటేనో చేయడానికి వీలయ్యేది కాదు. సో అందుకోసం రోబోటిక్ సర్జరీ ఇన్వెన్షన్ అయినది. ఇది 1998 2000 టైం నుంచి ఆవిష్కరణ అయినది. కానీ 2001 2002 నుంచి మనుషులపైన ఆపరేషన్ చేయడం మొదలెట్టాం. సో రోబోటిక్ సర్జరీ ఏమి అంటే మినిమల్ ఇన్వేసివ్ సర్జరీ. ఇది కూడా కీ హోల్ సర్జరీ. కానీ ఏం చేస్తామంటే నా చెయ్యి అన్నది 1.5 centimeter సైజ్ చిన్నగా అయిపోతుంది. నేను గ్లవ్ వేసుకొని ఏమైతే చేశానో రోబోట్ ఇమ్మీడియట్లీ అదే మూమెంట్ చేస్తుంది. సో నేను ఇంత అన్నాను అంటే వితౌట్ డిలే, వితౌట్ ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ అది కూడా చేస్తుంది. సో రోబోటిక్ సర్జరీ ఈజ్ మచ్ మోర్ అడ్వాన్స్డ్ లాప్రోస్కోపిక్ ఆర్ కీ హోల్ సర్జరీ. నేను చెయ్యితో చేయగలిగిందల్లా చేయగలం. మళ్ళీ రెండోది ఏమి అంటే ఇప్పుడు ఎవరిదన్నా నార్మల్ ఓపెన్ ఆపరేషన్ చేయాలంటే నా 2 చేతులు అసిస్టెంట్ 2 చేతులు పెట్టాలి ఆపరేషన్ చేయడానికంటేనే ఇంత కట్ కావాలి. దీంతోనేమి అంటే ఒక్కొక్కటి 1.5 centimeter ఉంటుంది. కాబట్టి ఎన్ని ఇన్స్ట్రుమెంట్స్ అంటే అన్ని ఇన్స్ట్రుమెంట్ పెట్టుకొని ఆపరేషన్ చేస్తాం. సో దాని వలన ఆపరేషన్ క్వాలిటీ సేమ్ ఓపెన్ సర్జరీ లాగా ఉంటుంది, కానీ రికవరీ మచ్ క్విక్కర్ ఉంటుంది. ఓకే, అయితే ఇప్పుడు ఇంతవరకు ఉన్న దానికి దీనికి ఒక బెస్ట్ డిఫరెన్స్ ఈజీ అనేది చెప్పాలంటే ఏం చెప్తారు మీరు? బెస్ట్ డిఫరెన్స్ అంటే ఇప్పుడు నేను సర్జన్ అయి 1997 నుంచి, సో 23 years నుంచి సర్జరీలో ఉన్నాను. అప్పుడు ఏమన్నా ఆపరేషన్ చేస్తే పేషెంట్ ఒక వారం రోజులు హాస్పిటల్లో ఉండేవారు. ఇప్పుడు ఏమి అంటే నెక్స్ట్ డే ఇంటికి వెళ్తాడు. సో బెస్ట్ ఎగ్జాంపుల్ అంటే ఒక ఇంగ్లాండ్లో ఉన్నప్పుడు నాకు పేషెంట్ పోస్ట్మెన్ అంటే బస్తా వేసుకొని పోస్ట్ వేసేవాడు. సో ఆయనకి కిడ్నీ క్యాన్సర్ సర్జరీకి చాలా దూరం నుంచి నా దగ్గరికి వచ్చాడు. ఇవాళ శుక్రవారం నాడు నేను ఆపరేషన్ చేశాను. నెక్స్ట్ గురువారంకి ఆయన నార్మల్గా అనిపించినది ఆయనకి. సో పోస్ట్ ఆఫీస్కి పోయినాడు. పోయేసి నేనేమన్నా పోస్ట్ ఇట్లా నేను ఇటువైపు వెళ్తూనే ఏమన్నా పోస్ట్ వేయచ్చా అన్నాను. ఓకే ఇది తీసుకుపోయి అటు వేసేయండి అని. మళ్ళీ ఫ్రైడే నాడు ఇంట్లో బోర్ వస్తుంది, మళ్ళీ ఏమన్నా వేయచ్చా అన్నారు. ఓకే ఇవి కూడా వేయండి. నేను సాటర్డే రోజు నాకు చాలా బోర్ వస్తుందని నేను పనికి వచ్చేస్తాను. సో 1 weekలో మళ్ళీ నార్మల్గా సొసైటీకి వెళ్ళిపోగలిగాను. సో దానివల్లనే ఆపరేషన్ అయితే సేమ్ క్వాలిటీ ఇఫ్ నాట్ బెటర్ క్వాలిటీ, కానీ రికవరీ బ్యాక్ టు నార్మల్. నేను ఇప్పుడు ఎలా ఉన్నాను, ఇక్కడ కూర్చొని ఉన్నాను, అలా రికవరీ నా అన్ని ఫంక్షన్స్ అంటే నేను పేరెంట్గా ఉన్నాను అంటే నా పిల్లల్ని చూసుకోవడము, ఆఫీస్కి పని వెళ్ళడం అన్నీ నార్మల్గా చేయగలను. ఇది చాలా తొందరగా ఉంటుంది. 3 నెలలది 3 వారాలు అవుతుంది, 3 వారాలది 1 రోజు అవుతుంది అన్నట్టు. ఓకే, అయితే ఈ రోబోటిక్స్ని ఉపయోగించి ఎటువంటి సర్జరీస్ చేయొచ్చు అంటారు? ఏ సర్జరీ అన్న చేయొచ్చు, ఏదన్నా సర్జరీ చేయొచ్చు. సో మెయిన్ ప్రాబ్లం వచ్చేదల్లా కాస్ట్ ఒకటి ఉంటుంది. రెండోది ఏముంటుందంటే మనం ఇంకా ఇన్నోవేట్ చేసామా లేదా అంటే ఇప్పుడు ఏదన్నా ఓపెన్ ఆపరేషన్ చేసామంటే ఇక్కడికి వెళ్ళి ఇక్కడ వరకు కట్ చేసినాడంటే మనం ముందర ఉంటుంది. సో దానికి టెక్నిక్ అన్నట్టు ఏముండదు.
ముందర ఉంటుంది కాబట్టి తీస్తాము చేస్తాము. Okay, ఒకవేళ difference మనం చూసే ముందు చిన్న కాల్ తీసుకుందామండి. Okay. చిన్నారెడ్డి హైదరాబాద్. నమస్తే అండి చిన్నారెడ్డి గారు, మీ ప్రాబ్లం చెప్పండి. నమస్తే అండి. మేబీ కాల్ కట్ అయినట్టుంది. Okay. డిఫరెన్స్ చెప్తాను. సో ఈ రోబోటిక్ సర్జరీలో ఏమి అంటే అదే ఆపరేషన్ని మనము ఈ ఇన్స్ట్రుమెంట్స్ని యూజ్ చేసి ఎలా చేయగలము. మళ్ళీ ఇన్స్ట్రుమెంట్స్ చాలా పవర్ఫుల్ ఉంటాయి. అంటే నేను తెలియకుండా ఇలా అన్నానంటే అంటే కడుపులోంచి బయటకు వచ్చేస్తాయి. సో అంత పవర్ఫుల్ ఉంటాయి కాబట్టి ఏదన్నా ఏ ఆపరేషన్ అయినా రోబోటిక్ సర్జరీ చేయొచ్చు. సో మెయిన్ రెస్ట్రిక్షన్ ఏంటంటే ఎవరన్నా వాళ్ళు దానికి ప్రయత్నించి కొత్త టెక్నిక్ అనుకొని చేయడానికి సఫలంగా చేశారా అదొకటి. రెండోది ఖర్చు. ఓకే, ఇక్కడ బెస్ట్ డాక్టర్ అండ్ మనీ ఇంపార్టెంట్ అంటారు. మనీ ఇంపార్టెంట్ అంటే వెలగట్టను. ఇప్పుడు ఎవరన్నా ఉన్నారనుకోండి, నేను ఇప్పుడు నాకు ఉన్నది ఇప్పుడు ఓపెన్ సర్జరీకి 2 లక్షలు అవుతుంది అనుకున్నాం అనుకోండి, రోబోటిక్ సర్జరీకి 3 లక్షలు అవుతుంది. సో 1 లక్ష డిఫరెన్స్ ఉన్నది. కానీ నేను ఒక 15 రోజులు బెడ్లో పడుకోవాలన్నా 3 నెలలు బెడ్లో పడుకోవాలా అని. ఓకే, సో ఇప్పుడు ఎవరైనా నాకు వచ్చేసి ₹1,00,000 ఎక్కువ ఖర్చు పెట్టి 2 వారాలు పడుకొని నువ్వు పనికి వెళ్ళిపోతావు అంటే అది 2 నెలలు ష్యూర్లీ వర్త్ 1 lakh. సో అలా మనం ఇప్పుడు ఎవరైతే నార్మల్ పర్సన్ని పనిచేస్తున్న పర్సన్ని తొందరగా పనిలోకి పెడుతున్నాము, మళ్ళీ ఆయన పనికి వెళ్తున్నారు అంటే ఆ డిప్రెషను, ఇంటి వాళ్ళది డిమాండ్స్ అవన్నీ తగ్గుతాయి కాబట్టి సో 1 lakh అన్నది అది ఇన్వెస్ట్మెంట్ లాగా చూడాలన్నట్టు. అండ్ ఆల్మోస్ట్ ఎవ్రీబడి రికవర్స్ విత్ ఇన్ దట్ టైం. ఓకే అండి, కాలర్ రెడీగా ఉన్నారు శ్యామ్ ప్రసాద్. నమస్తే అండి శ్యామ్ ప్రసాద్ గారు. నమస్తే అండి. నమస్తే అండి, డాక్టర్ గారితో మీ ప్రాబ్లం చెప్పండి. చెప్పండి శ్యామ్ ప్రసాద్ గారు. సార్ నమస్తే సార్. నమస్కారం అండి. సార్ ఈ రోబోటిక్ సర్జరీలో ఈ కిడ్నీలో స్టోన్స్ తొలగించడానికి ఏమన్నా ఉందా సార్? కిడ్నీ స్టోన్స్ అండి? కిడ్నీ స్టోన్స్. ఓకే, సో నార్మల్గా కిడ్నీ స్టోన్స్కి రోబోటిక్ సర్జరీ వాడమండి. ఎందుకు అంటే వాటికి చక్కగా ఒక టెలిస్కోప్ పెట్టామంటే మన ముందర ఉంటాయి స్టోన్స్. సో చిన్న చిన్న స్టోన్స్కి అప్ టు 2 centimeter స్టోన్స్కి రోబోటిక్ సర్జరీ అన్నది వాడము. కానీ కొన్ని క్లిష్టమైన ఏరియాల్లో ఉన్నది నార్మల్గా చేయలేము అంటే రోబోటిక్ సర్జరీ వాడి చేస్తాం. అంటే యూరేటర్ అంటాం. యూరేటర్ అంటే కిడ్నీ నుంచి బ్లాడర్కి మూత్రాశయంకి పోయే ట్యూబ్లో కొన్ని ఏరియాలో స్టోన్ ఉన్నది, రాయి ఉన్నది అంటే అప్పుడప్పుడు రోబోటిక్ సర్జరీ వాడతాం. ఓకే, మరో కాలర్ రెడీగా ఉన్నారండి. వెంకటరామయ్య గారు నమస్తే అండి. వెంకటరామయ్య గారు నమస్తే. కాల్ డిస్టర్బెన్స్ వచ్చినట్టుందండి. సో ఈ రోబోటిక్ సర్జరీతో ఎలాంటి సర్జరీ అయినా చేయొచ్చు అన్నారు. అండ్ అది కొంచెం నార్మల్ పీపుల్కి కూడా అందాలి అంటే ఎంత టైం పట్టచ్చు అంటారు? అది ఇప్పుడు ఎలా అంటే ఏదన్నా ట్రీట్మెంట్ తీసుకున్నప్పుడు మనము ఫస్ట్లో ఎంత పెడతామో అదే చూస్తాం. ఎస్, అలా కాకుండా ఓకే నాకు ఫస్ట్ 3 నెలల్లో ఎంత ఖర్చు అవుతుండొచ్చు, ఆర్ ఫస్ట్ 6 నెలల్లో ఎంత ఖర్చు అవుతుండొచ్చు. మనకు ఖర్చు అవ్వడం కన్నా సొసైటీకి ఎంత ఖర్చు అవుతుంది. ఇప్పుడు నేను 3 నెలలు ఆఫీస్కి వెళ్ళి లీవ్ తీసుకున్నాను అనుకోండి, ఆ కంపెనీకి ఎంత లాస్ ఉంటుంది. సో అలా మనం సొసైటీ దాని గురించి ఆలోచిస్తే ఆల్మోస్ట్ ఓపెన్ సర్జరీకి ఎంత కాస్ట్ ఉంటుందో రోబోటిక్ సర్జరీకి కూడా అంతే కాస్ట్ ఉంటుంది. రెండోది ఏమి అంటే ఇండియాలో యాక్చువల్లీ రోబోటిక్ సర్జరీ వర్క్స్ వెల్. ఎందుకు అంటే మన ఉన్న జనాభాకి 1.3 బిలియన్కి ఇప్పుడు రోబోటిక్ సర్జన్స్ మొత్తం మీద ఎక్కువ చేసే వాళ్ళు మొత్తం 40-50 మందే ఉన్నాం ఇండియా మొత్తం. సో ఇప్పుడు నాకు గౌహాటీలో చేయాలనుకోండి ఆపరేషన్, యాక్చువల్లీ టెక్నాలజీ వైజ్ నేను ఇక్కడ కూర్చొని గౌహాటీలో ఆపరేషన్ చేయొచ్చు. ఎస్, సో అక్కడన్నా ఎవరన్నా రోబోట్ని పేషెంట్లోకి పెట్టగలిగారు అంటే నేను ఇక్కడ కూర్చొని చేయొచ్చు. సో టెలి సర్జరీ అంటాం. సో దే హ్యావ్ డన్ ట్రాన్స్ అట్లాంటిక్ సర్జరీ. అంటే సర్జన్ ఏమో లండన్లో ఉండేను, పేషెంట్ న్యూయార్క్లో ఉండేను. సో ట్రాన్స్ అట్లాంటిక్ యాజ్ వెల్ ఆపరేషన్ చేశారు. ఇప్పటికీ మెయిన్ రెస్ట్రిక్షన్ ఏమంటే ఆ టెలిఫోన్ లైన్స్ ఇంకా అంత ఫాస్ట్గా రాలేదు. సో ఒక్కసారి మనకు ఆ టెలిఫోన్ లైన్స్ వచ్చినాయి అంటే నేను ఎటు జరగను అవసరం. ఇక్కడ కూర్చొని పొద్దున్న ఢిల్లీలో ఆపరేషన్ చేస్తాము, రాత్రి గౌహాటీలో చేస్తాం. అండ్ దిస్ కెన్ బి డన్ ఎనీవేర్ ఇన్ ద వరల్డ్. ఓకే, కాలర్ రెడీగా ఉన్నారండి. కాలర్ తీసుకొని మరిన్ని ప్రశ్న అడగా. వెంకటరామయ్య గారు నమస్తే అండి. నమస్తే అండి, కాల్ కొంచెం డిస్టర్బెన్సెస్ ఉన్నట్టున్నాయి. సో ఈ రోబోటిక్ సర్జరీని మీరు ఇలా చేయొచ్చు అన్నారు కదా, అది టెక్నాలజీ రావాలి అంటే మన అడ్వాన్స్ టెక్నాలజీ వైద్య రంగంలో ఎంత మేర ఉందంటారు? ఫస్ట్ టెక్నాలజీ వచ్చేదల్లా డిఫెన్స్లో, సెకండ్ టెక్నాలజీ వచ్చేదల్లా వైద్య రంగంలో. సో దోస్ ఆర్ ద మోస్ట్ అడ్వాన్స్డ్ ఫీల్డ్స్. ఇప్పుడు ఇది యాక్చువల్లీ రోబోటిక్ సర్జరీ కూడా ఈ రోబోట్ అన్నది యుఎస్ మిలిటరీ ఇన్వెన్షన్. యుఎస్ మిలిటరీ ఇన్వెన్షన్ ఎందుకు అంటే బాంబ్స్ డిఫ్యూజింగ్ కొరకు వాడాల్సిన రోబోట్ ఇది.
సో దాని కొరకి వాళ్ళు కనుక్కొని 98లో ఏమంటాము అంటే ఫర్ పబ్లిక్ పర్పసెస్ ఇది యూస్ చేసుకోండి అని టెక్నాలజీ ట్రాన్స్ఫర్ చేశారు. ఎందుకు అంటే రోబోట్ ఎంత హెవీగా ఉండేనంటే బ్యాటిల్ ఫీల్డ్లోకి ఇది యూజ్ చేయలేకపోయినా, అది పడిపోతుండని. ఎక్కడైతే బాంబ్ డిఫ్యూజ్ చేయాలో అక్కడ ఇట్ కుడ్ నాట్ డూ. సో అందుకోసం అని చెప్పి టెక్నాలజీ బేసికల్లీ వచ్చిందల్లా డిఫెన్స్ ఫీల్డ్, అమెరికన్ ఆర్మీ నుంచి సివిలియన్ యూసేజ్ కొరకు ఇచ్చింది 1997-98లో. తర్వాత మెడికల్ ఫీల్డ్లోకి వచ్చింది. ఓకే అండి, కాలర్ రెడీగా ఉన్నారు. సెల్లపురి గారు నమస్తే అండి, పొలంరెడ్డి నుంచి కాల్ అండి. నమస్తే అండి, డాక్టర్ గారితో మీ ప్రాబ్లం చెప్పి మాట్లాడండి. నమస్తే అండి, మీరు కొంచెం టీవీ వాల్యూమ్ తగ్గించి నెట్వర్క్ ఉన్న ప్లేస్లోకి రండి ప్లీజ్. ఇవాళ కాలర్స్ ఎవరో నెట్వర్క్ దగ్గరలో లేనట్టున్నారు. సో ఈ రోబోటిక్ సర్జరీ అనేది ప్రపంచవ్యాప్తంగా ఎంత మేర అభివృద్ధి చెందింది, ప్రత్యేకంగా ఇండియాలో ఎంతవరకు అని ఉందండి? సో ఇప్పుడు మనము ఒక్క కంపెనీ తయారు చేస్తుంది, ఇంట్యూటివ్ కంపెనీ. ఇది రోబోట్స్ తయారు చేస్తుంది, సర్జికల్ రోబోట్స్. అంటే ఇంకా సెకండ్ జనరేషన్, థర్డ్ జనరేషన్ రోబోట్స్ కొత్త కంపెనీలు వస్తున్నాయి, కానీ ఇప్పటికి మాత్రం ఒక కంపెనీ తయారు చేస్తుంది. సో మొత్తము వరల్డ్ మొత్తంలో చూసామంటే అరౌండ్ 3000 రోబోట్స్ ఉన్నాయి వరల్డ్ మొత్తంకి. ఇండియాలో అరౌండ్ 70 ఉన్నాయి. సో దేర్ ఆర్ 70 సెంటర్స్ విత్ రోబోట్. కానీ ఏమి అంటే కాన్సన్ట్రేషన్ ఉంటుంది. కాన్సన్ట్రేషన్ అంటే ఇప్పుడు మనము హైదరాబాద్, మన తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ తీసుకున్నాం అనుకోండి. హైదరాబాద్లో ఉన్నది ఒకటి, వైజాగ్లో ఉన్నది, మిగతా ఏరియాలో ఎక్కడ లేదు. తమిళనాడులో చూసామంటే కోయంబత్తూరులో ఒకటి ఉన్నది, చెన్నైలో ఒకటి ఉన్నది. సో స్టేట్కి 1-2 అలా అన్నట్టున్నాయి. సో ఓవరాల్ 60-70 ఉన్నాయి. కానీ అంటే ప్రతి సిటీలో లేకుండా కొన్ని సిటీలో 4-5 ఉన్నాయి, కొన్ని సిటీలో మెయిన్ సిటీస్ లో మాత్రమే ఉన్నాయి. ఓకే అండి, మరో కాలర్ రెడీగా ఉన్నారు. నమస్తే అండి. హలో, నమస్తే అండి, రవికుమార్ గారు. రవికుమార్ గారు నమస్తే అండి, మీ ప్రాబ్లం చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు. ఈఎన్టీ అండి, ఈఎన్టీ అన్నారండి? ఓకే, యాక్చువల్లీ చాలా మంచిగా యూజ్ చేయొచ్చు అండి. ఎస్పెషల్లీ టంగ్ మీద వెనకాల వైపు ఏమైనా క్యాన్సర్స్ ఉన్నాయంటే రోబోటిక్ సర్జరీ అంటే చాలా దేశాల్లో, ఇండియాలో కూడా కామన్గానే యూజ్ చేస్తారు. సో ఏం చేస్తారంటే ట్రాన్స్ఓరల్ స్టార్స్ అంటాము, ట్రాన్స్ఓరల్ రోబోటిక్ సర్జరీ. సో రోబోట్ని నోరు ద్వారా టెలిస్కోప్లో పెట్టి ఆపరేషన్ చేస్తూ ఏమన్నా క్యాన్సర్ ఉన్నది తీసేసి మళ్ళీ జాయిన్ చేస్తారు. సో ఈఎన్టీలో అంటే మెయిన్గా చేసేది ఓరల్ సర్జరీలో కామన్గానే యూజ్ చేస్తారండి. ఓకే, మరో కాలర్ రెడీగా ఉన్నారండి, బెంగళూరు నుంచి. చందు గారు నమస్తే అండి. చందు గారు నమస్తే. చందు గారు కొంచెం సిగ్నల్ ఉన్న ప్లేస్కి రండి, వాల్యూమ్ తగ్గించుకోండి. నమస్తే అండి చందు గారు. కోర్స్ ఇట్స్ అ బిట్ ప్రాబ్లమ్. అండ్ సార్, ప్రెసెంట్ మన అపోలో హాస్పిటల్లో ఈ టెక్నాలజీ ఎంతవరకు ఉంది, ఎలాంటి ఇంప్రూవ్మెంట్స్తో మన అపోలో హాస్పిటల్లో ఈ టెక్నిక్ రన్ అవుతుంది? ఓకే, సో ఇప్పుడు రోబోటిక్ టెక్నాలజీ యూసేజ్ 2012 నుంచి ఉంది అపోలో హాస్పిటల్. సో వన్ ఆఫ్ ద ఫస్ట్ సెంటర్స్ ఇన్ ఇండియా టు గెట్ ఇట్, వన్ ఆఫ్ ద ఫస్ట్ సెంటర్స్. కానీ ఇప్పుడు ఏమైనది అంటే ఫస్ట్లో నేను రోబోటిక్ సర్జన్ అని చెప్పుకునే వాళ్ళం. ఇప్పుడు ఏమంటే నేను రోబోటిక్ అప్పర్ జిఐ సర్జన్ అని చెప్తాను. నేను ఇప్పుడు రోబోటిక్ యూరో ఆంకాలజిస్ట్ అని ఉన్నది. ఎందుకంటే నేను రోబోటిక్ సర్జన్ని, కానీ యూరాలజీలో వచ్చిన క్యాన్సర్సే యూజ్ చేస్తాము. అలా కాకుండా రోబోటిక్ గైనీ ఆంకాలజిస్ట్ ఉన్నది అనుకోండి, రోబోట్ యూజ్ చేసి ఉత్తగా ఆడాళ్ళల్లో వచ్చిన క్యాన్సర్సే చేస్తాము. అలానే సో కోలోరెక్టల్ సర్జరీ అలా సపరేట్ ఉంటాయి. సో మోస్ట్ డెవలప్డ్ సబ్ స్పెషాలిటీస్ అంటే నేను రోబోటిక్ సర్జన్ అని జనరల్గా చెప్పకుండా ప్రతి ఆర్గన్కి కావాల్సిన స్పెషలిస్టులు అపోలోలో ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు ఆల్మోస్ట్ 8 years నుంచి చేస్తున్నాం కాబట్టి అందరము ఎక్స్పీరియన్స్ సర్జన్సే. అంటే ఇప్పుడు నేను కొత్తగా మీరు రండి నేను చీప్గా చేస్తాను, ఫ్రీగా చేస్తాను అలాంటిది కాదు. ఆల్ ఆఫ్ అస్ ఆర్ వెరీ ఎక్స్పీరియన్స్డ్ అండ్ వీఆర్ ట్రైనర్స్. అంటే మేము వెళ్ళి ఇంకెవరైనా రోబోటిక్ సర్జరీ కొత్తగా చేస్తున్నారు అంటే ట్రైన్ కూడా చేస్తాం. ఓకే అండి, మరో కాలర్ రెడీగా ఉన్నారు, ప్రకాశం డిస్ట్రిక్ట్ నుంచి. వెంకటరామయ్య గారు నమస్తే అండి. నమస్తే అండి. నమస్తే, ప్రాబ్లం చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు. నాకు హెర్నియా ప్రాబ్లం ఉందండి. ఏంటండి? హెర్నియా. ఓకే, ఫైన్. సో అది ఆపరేషన్ చేద్దామండి, ఎట్లాగా ఏంటని. ఓకే, సో హెర్నియా ఆపరేషన్ ముందు ఇప్పుడు అన్ని ఫేస్లలో చేయొచ్చు. సో ఓపెన్ చేయొచ్చు,
లాప్రోస్కోపిక్ చేయొచ్చు, రోబోటిక్ కూడా చేయొచ్చు అండి. అంటే దేశాల్లో అంటే అమెరికాలో అలాంటి దేశాల్లో కామన్గా యూజ్ చేసేది హెర్నియా ఆపరేషన్కి రోబోట్. ఇండియాలో కామన్గా చేసేది కీ హోల్ లాప్రోస్కోపిక్ సర్జరీ చేస్తారు. చిన్న ఊర్లో ఉంటేనేమో ఓపెన్ సర్జరీ చేస్తారు. సో ఎలా చేసుకున్నా కానీ మీరు చూస్ చేసుకోవాల్సిందల్లా సర్జన్ మంచి సర్జనా కాదా, మళ్ళీ ఎవరన్నా కొత్త టెక్నాలజీ యూజ్ చేస్తున్నారు అంటే ఆ టెక్నాలజీ తనకి మంచిగానే అంటే ఎన్ని రోజుల నుంచి చేస్తున్నారు, ఎన్ని సర్జరీస్ చేస్తున్నారని తెలుసుకోవచ్చు. సో హెర్నియా అంటే 3 రకాలుగా చేసుకోవచ్చు అండి. ఓకే సంజయ్ గారు, జనరల్గా ఇప్పుడు ఈ టెక్నిక్స్ అనే దానిలో ఫెయిల్యూర్స్ అనేవి ఉంటాయా? ఆ పర్సంటేజ్ ఎంత? ఎందుకంటే ఆడియన్స్కి ఆ క్లారిటీ ఉంటే భయం లేకుండా వస్తారని. అది ఫెయిల్యూర్ అన్నది రిలేటివ్ టర్మ్. ఫెయిల్యూర్ అంటే ఇప్పుడు ఎలా ఉంటుంది అంటే పేషెంట్కి క్యాన్సర్ క్యూర్ అయిందా లేదా అంటే మనం ఓపెన్ చేసినా, లాప్రోస్కోపిక్ చేసినా, రోబోటిక్ చేసినా క్యాన్సర్ క్యూర్ అవుతుంది. ఇప్పుడు ఫెయిల్యూర్ అంటే రోబోట్ ఫెయిల్ అవుతుంది. అంటే మనం ఆపరేషన్ చేసేప్పుడు సడన్గా రోబోట్ తనే ఆలోచించి తన ఆపరేషన్ చేస్తుంది అంటారు. సో ఇదేమంటామంటే మాస్టర్ స్లేవ్ టెక్నాలజీ. సర్జన్ ఈజ్ ద మాస్టర్, రోబోట్ ఈజ్ ద స్లేవ్. రోబోట్లో ఇంటెలిజెన్స్ ఉండదు. నేను ఏం చేశానంటే అదే చేస్తుంది, నేను లేను అంటే అదేం చెయ్యదు. సో ఇట్ డజంట్ హ్యావ్ దట్ ఇండిపెండెన్స్. సో మూడోది ఏమంటే సడన్గా కరెంట్ పోతే ఏమవుతుంది, సడన్గా అది రోబోట్ పనిచేయడం మానేస్తే ఏమవుతుంది. ఇప్పుడు మేము యూకేలో మొత్తం మీద సంవత్సరానికి ఆల్మోస్ట్ అరౌండ్ 10,000 సర్జరీస్ చేసేవాళ్ళం, రోబోటిక్ సర్జరీ. ఒక్కటో ప్రాబబ్లీ ఉంటుండొచ్చు మెకానికల్, మేబీ అది కూడా. సో వెరీ వెరీ రేర్. ఇప్పుడు నేను మొత్తం మీద ఆల్మోస్ట్ 2,000 సర్జరీస్ చేసి ఉంటాను రోబోటిక్, ఆర్ ఐ వాజ్ ఇన్వాల్వ్డ్ యాజ్ ఎ పార్ట్ ఆఫ్ ఎ టీమ్. ఎన్నడూ మెకానికల్ బ్రేక్ డౌన్. సో ఇదే కాకుండా మీరు యూకేలో వర్క్ చేశారు. సో ఏ కొత్త టెక్నాలజీ రోబోటిక్స్లో వచ్చినప్పటికీ మిమ్మల్ని కన్సల్ట్ అవ్వడం జరుగుతుందంట. ఆ ఇంపార్టెన్స్ ఏంటి అండ్ ఎలా జరుగుతుంది ఆ వర్క్? అంటే రోబోటిక్ సర్జరీ నేను ఫస్ట్ 2012 నుంచి చేస్తున్నాను. అండ్ యూకేలో వన్ ఆఫ్ ద ఎర్లియర్ సబ్ స్పెషలిస్ట్ యూకేలో ఉన్నప్పుడు. సో దాని వలన ఇప్పుడు ఏదైనా సర్జరీ చేసేప్పుడు ఏమంటాము అంటే తన ఆపరేషన్ చేయగలడా, తన ఆపరేషన్ సేఫ్గా చేయగలడా, సో ఆపరేషన్ ఎవరికైనా నేర్పించగలడా, ఎవరికైతే నేర్పిస్తున్నారో వాళ్ళకి ప్రాబ్లం వచ్చినా తన ఆదుకోగలడా. సో తర్వాత లాస్ట్ ఏమంటే సర్జన్ని ఆదుకోవడమే కాకుండా రోబోట్తో ఏమైనా ప్రాబ్లం వచ్చినా కానీ డీల్ చేయగలడా. సో ఆ లాస్ట్ స్టేజ్ వచ్చేసి ఎక్స్పర్ట్ ఆర్ ప్రాక్టర్ అంటారు. అది టెక్నికల్ టర్మ్ ఇస్ ప్రాక్టర్. సో నేను ఇంట్యూటివ్ రికగ్నైజ్ ప్రాక్టర్. సో కొత్తగా ఎవరైనా రోబోట్ కొన్నారు అంటే నా అవైలబిలిటీతో చూసుకొని వెళ్ళి వాళ్ళని ఒక 4-5 రోజులు వి గో త్రూ ఈచ్ ప్రొసీజర్. అండ్ ఆ టైంలో వాళ్ళకి మొత్తము ఆపరేషన్ సిస్టమ్ నేర్పించి దెన్ వీ డూ దట్. ఓకే. సో కాలర్ రెడీగా ఉన్నారండి. నాగేశ్వరరావు గారు నమస్తే అండి. నమస్తే మేడం గారు. నమస్తే అండి. డాక్టర్ గారితో ప్రాబ్లం చెప్పండి, మాట్లాడండి. చెప్పండి. నమస్తే మేడం గారు. చెప్పండి నాగేశ్వరరావు గారు. మగాళ్ళు రీప్లేస్మెంట్ వల్ల 4 years నుంచి బాగా నొప్పులు ఉన్నాయండి, మోకాలు నొప్పులు. నమస్తే సార్. మోకాలు నొప్పులు అండి. ఓకే. అది బాగా నొప్పులు అండి డాక్టర్ గారు. ఓకే. సో ఇప్పుడు నేను ఆర్థోపెడిక్ సర్జన్ని కాదు, సో మోకాళ్ళ డాక్టర్ని కాదు. కానీ ఇప్పుడు రోబోటిక్ టెక్నాలజీ గురించి మాట్లాడుతున్నాము అంటే రోబోటిక్ అసిస్టెడ్ నీ సర్జరీస్. ఇప్పుడు మీ మోకాళ్ళు అంటే మోకాళ్ళ మీద ఆపరేషన్లు కూడా చేస్తారు. సేమ్ రోబోట్ కాదు, దానికి డిఫరెంట్ రోబోట్ ఉంటుంది, దీనికి డిఫరెంట్ రోబోట్ ఉంటుంది. ఎందుకంటే అది అంత సర్ఫేస్ పైన చేస్తున్నది. సో రోబోటిక్ గైడెడ్ నీ సర్జరీ ఉంటుంది. మాదేమంటే రోబోటిక్ సర్జికల్ సిస్టమ్ అని అంటాం, ప్లాట్ఫామ్. ద ప్లాట్ఫామ్స్ ఆర్ డిఫరెంట్, బట్ నీ సర్జరీలో కూడా రోబోటిక్ టెక్నాలజీ ఉంటుంది. ఓకే. కాలర్ రెడీగా ఉన్నారండి, మాట్లాడదాం. మురళీకృష్ణ గారు నమస్తే అండి. నమస్తే అండి, డాక్టర్ గారితో మాట్లాడుతున్నాను. చెప్పండి సార్. నాకు లివర్ కి క్యాన్సర్ వచ్చింది సార్. దశరథార్కంలో ట్రీట్మెంట్ తీసుకున్నాము. ఓకే సార్. తగ్గింది అది. అది ఆల్మోస్ట్ క్యూర్ అయిపోయింది. ఇప్పుడు 6 months ఒకసారి స్కానింగ్ చేస్తున్నారు సార్. ఓకేనండి. అయితే ఇప్పుడు అది నాకు టోటల్లీ కంట్రోల్ అవుతుందా, లేకపోతే అది మళ్ళీ ఏమన్నా తిరగబెడుతుందా? ఓకే. అది నార్మల్గా ఏమంటామంటే అండి, ఎవరికన్నా క్యాన్సర్ వచ్చినప్పుడు క్యూర్ అయ్యారా లేదా అన్నది
రిట్రాస్పెక్టివ్ డయాగ్నోసిస్ అంటాం. రిట్రాస్పెక్టివ్ డయాగ్నోసిస్ అంటే ఇవాళ ఆపరేషన్ చేశానంటే ఇప్పటి నుంచి 5 ఏళ్ళ తర్వాత సార్ మీరు క్యూర్ అయిపోయి ఉండారండి, అప్పుడు ఆపరేషన్ చేసింది సక్సెస్ అయిందండి అని చెప్తాం. ఎందుకు చెప్తాము అంటే ఏదన్నా క్యాన్సర్ ట్రీట్మెంట్ చేసినప్పుడు అది మళ్ళీ వాపస్ వచ్చే ఛాన్సెస్, మళ్ళీ తిరిగి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అందుకోసమనే రెగ్యులర్గా స్కాన్స్ చేస్తాము, అందుకే రెగ్యులర్గా ఫాలో అప్ చేస్తాము. ఛాన్సెస్ ఎంత ఉన్నాయి అంటే మీ క్యాన్సర్ స్టేజ్ ఎంత ఉన్నది, ఎటువంటి టైప్ క్యాన్సర్, దాని మీద డిపెండెంట్ ఉంటుందండి. సో అంటే క్యాన్సర్ ట్రీట్మెంట్లో ఏది 100% అన్న వర్డ్ యూజ్ చేయము. మళ్ళీ ఇవన్నీ ఫ్యూచర్లో మీరు క్యూర్ అయ్యారా లేదా అని చెప్పగలం. సో మిమ్మల్ని రెగ్యులర్గా ఫాలో అప్ చేస్తున్నారు అంటే కరెక్ట్ ప్రాక్టీసే. వస్తుందా లేదా అంటే మీ స్పెసిఫిక్ డాక్టర్స్ని అడగడం బెటర్ అండి. ఓకే అండి. నిజామాబాద్ నుంచి మరో కలర్ జ్యోతి గారు, నమస్తే అండి. డాక్టర్ గారితో మాట్లాడండి. జ్యోతి గారు నమస్తే అండి. నమస్తే అండి. డాక్టర్ గారితో మాట్లాడండి. చెప్పండి అమ్మా. డాక్టర్ గారు నమస్కారం అండి. నమస్కారం. ప్రెగ్నెన్సీ అప్పుడు నాకు కొంచెం ప్రాబ్లం అయినది. ఇప్పుడు చెప్పండి. ఇప్పుడు ప్రాబ్లం అయింది, అది సర్జరీ ఏమో చేయించుకోవాలా సార్? ఏం ప్రాబ్లం అయిందమ్మా? కొంచెం క్లియర్ గా చెప్పండి. అవసలేదు, టాయిలెట్ అవసలేదు. సారీ అమ్మా, కొంచెం క్లియర్ గా చెప్పండి జ్యోతి గారు. లాట్రిన్ ఆగుతలేదు, టాయిలెట్ ఆగుతలేదు. ప్రెగ్నెన్సీ అప్పుడు ప్రాబ్లం వచ్చేసింది. అది ఇప్పుడు 10 ఏళ్ళు అవుతుంది, ఆ ప్రాబ్లం అట్లనే ఉంది. ఓకే, అది ప్రాబ్లం ఉన్నది అంటే ఇప్పుడు మూత్రం ప్రాబ్లం నాకు అర్థమైనది చెప్తాను. మీకు ఆపరేషన్ తర్వాత ప్రాబ్లమ్స్ వచ్చి మూత్రం ప్రాబ్లం ఉన్నది, మోషన్ ప్రాబ్లం కూడా ఉన్నది. ఇప్పుడు అలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి అంటే మీరు స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళొచ్చు, యూరాలజిస్ట్ దగ్గరికి వెళ్ళొచ్చు. మళ్ళీ మీ మోషన్ డాక్టర్ అంటే జనరల్ సర్జరీ డాక్టర్ దగ్గరికి వెళ్ళొచ్చు నిజామాబాద్లో అయితేను. వెళ్తేను ఏం ప్రాబ్లం ఉన్నదో చూసి దాని తర్వాత ట్రీట్మెంట్ ఏమన్నా ప్రపోజ్ చేసినప్పుడు మీరు అంటే సర్ప్రైజ్ అవ్వచ్చు. మెడిసిన్తోనే తగ్గిపోతుంది అంటే ఇన్ని రోజులు ఎందుకు కష్టపడ్డామా అన్నట్టు ఉంటుంది. సో ఒకసారి వెళ్ళి యూరాలజిస్ట్ స్పెషలిస్ట్ని కలవండి. నాది నిజామాబాదే కాబట్టి నిజామాబాద్లో చాలామంది స్పెషలిస్ట్ ఉన్నారు, ఒకసారి వెళ్ళి కలవండి. తర్వాత సర్జరీ ఏమన్నా ప్లాన్ చేస్తాను అప్పుడు అడగొచ్చు సర్జరీ అవసరమా లేదని. మందులు ఇస్తేను వేసుకొని ట్రై చేయవచ్చు. మరో కాలర్ ఉన్నారండి, సర్లపురి గారు నమస్తే అండి. నిజామాబాద్ నుంచి నమస్తే అండి. మేడం నాకు తలకాయ తల లెఫ్ట్ సైడ్ సంథింగ్ చెప్తున్నారు, చెప్పండి చెప్పండి చెప్పండి. బ్రెయిన్ ఓకేనండి, బ్రెయిన్ పనిచేయడం లేదు సార్. ఓకే, బ్రెయిన్ పనిచేయడం లేదు, ఎక్కువ వస్తుంది, తల తిరుగుతుంది. ఇక్కడ ముందు ఒకసారి ఏటైంది, బ్రెయిన్ ఉన్న ప్రజెక్ట్ అయిందా, ఏం చేసిన వాళ్ళ తెలియడం లేదు. డాక్టర్స్ అంతా ఓకే. సారీ అండి, నేను న్యూరాలజిస్ట్ని కాదు. యూరాలజిస్ట్ అంటే మూత్రపిండాలు, బ్లాడర్, మూత్రాశయం దాంట్లో ఏమైనా ప్రాబ్లం ఉంటే ట్రీట్ చేసేవాళ్ళము. మీకు కావాల్సింది న్యూరాలజిస్ట్ అంటే బ్రెయిన్ డాక్టరు. అగైన్ మీరు నిజామాబాద్ దరిదాపులో ఉన్నారంటే నిజామాబాద్లో న్యూరో సెంటర్స్ ఉన్నాయి, లేకపోతే అపోలో హైదరాబాద్లో కూడా న్యూరాలజీ సెంటర్స్ ఉన్నాయి. మీకు కావాల్సింది న్యూరాలజిస్ట్ అండి, యూరాలజిస్ట్ కాదండి. ఓకే అండి. సో ప్రెసెంట్ ఈ రోబోటిక్ సర్జరీకి సంబంధించి మన ప్రజల అవగాహన ఎంతవరకు ఉందంటారు? దాని మీద ఇంట్రెస్ట్ చేయించుకునే వాళ్ళు ఏ విధంగా చేస్తున్నారండి? సో ఏదన్నా ఇంట్రెస్ట్ మనకు తెలిస్తే ఇంట్రెస్ట్ ఉంటుంది, మనకు తెలియదు అంటే మనకు తెలియదు కాబట్టి ఇంట్రెస్టే లేదు అన్నట్టు. సో ఇప్పుడు మన రోబోటిక్ సర్జరీ ఎస్పెషల్లీ క్యాన్సర్ సర్జరీలో ఆల్మోస్ట్ ఏ క్యాన్సర్ సర్జరీ అయినా కానీ రోబోటిక్ టెక్నిక్ యూజ్ చేసి చేయొచ్చు. సో ముందటికన్నా ఇప్పుడు కొద్దిగా ఎక్కువ మందికి తెలుసా అంటే ఎస్ తెలుసు. సో వచ్చి డిస్కస్ చేసి మేము ప్రతి పేషెంట్కి ఆఫర్ చేసేదంటే ఓపెన్ చేసామంటే ఇలా ఉంటుంది, కీ హోల్ చేసామంటే ఇలా ఉంటుంది, రోబోటిక్ సర్జరీ చేసామంటే ఇలా ఉంటుంది అంటే ఆ డిస్కషన్ అన్నది అవసరం. ఎందుకు అంటే ప్రతి పేషెంట్కి రోబోటిక్ సర్జరీ కరెక్ట్ ఉండకపోతుండొచ్చు. సో ఆఫర్ చేసి ఓకేనమ్మా మీకు ఇది సేఫ్ అయితే ఓపెన్ సర్జరీ చేయడము, అలా డిస్కషన్ అయిన తర్వాత ఏది ట్రీట్మెంట్ అన్నది చెప్పు. సో ఇలాంటి ప్రోగ్రామ్స్ హెల్ప్ అవుతాయి. ఎందుకు అంటే రోబోటిక్ సర్జరీ ఓకే ఏదన్నా సర్జరీ చేయించుకుంటున్నారంటే హర్నియా సర్జరీ ఉండని, ప్రాస్టేట్ సర్జరీ ఉండని, కిడ్నీ సర్జరీ ఉండని, రోబోటిక్ సర్జరీ అన్నది ఆప్షన్ ఉన్నది అని ఇలా చేయడం వల్ల అవగాహన ఎక్కువ అవుతుంది. ఓకే అండి, కాలర్ రెడీగా ఉన్నారు జనగామ నుండి. రవి గారు నమస్తే అండి. రవి గారు నమస్తే అండి. నమస్తే రవి గారు.
అందరు మీరంటే భయం ఓకే అండి. ఎస్, సో ఈ రోబోటిక్స్ వల్ల క్రానిక్కి సంబంధించి ఎటువంటి ప్రాబ్లమ్స్కి ఈ రోబోటిక్ సర్జరీస్ వల్ల సొల్యూషన్ దొరుకుతుంది అంటారు? అంటే క్రానిక్ అంటే జనరల్ అంటే క్రానిక్ అని ఎక్కువ మంది ఫేస్ చేసే, లైక్ ఇప్పుడు మీరు క్యాన్సర్ అన్నారు కదా, అలా ఎక్కువ మంది ఫేస్ చేసే ప్రాబ్లమ్స్లో ఏవే ప్రాబ్లమ్స్ మెయిన్ అంటారు? సో ఇప్పుడు ఎలా అవుతుందంటే అండి, ఇంకో ఫ్యూ ఇయర్స్లో నార్మల్ స్టాండర్డ్ కీ హోల్ సర్జరీ ఉండదు. అన్ని ఏదన్నా కీ హోల్ సర్జరీ అంటే ఇప్పుడు అపెండిసెక్టమీ అంటే రోబోట్తో చేస్తాము, హిస్టెక్టమీ అంటే రోబోట్తో, అన్ని ఏ ఆపరేషన్ అయినా కీ హోల్ సర్జరీ అన్నా ఈజీగా రోబోట్తో చేయొచ్చు. సో ఇప్పుడు కరెంట్లీ ఓన్లీ డిఫరెన్స్ ఏమంటే 1,00,000 కాస్ట్ 1,50,000 కాస్ట్ ఎక్కువ అవుతాను. సో దాని వలన ఇదంతా డిస్కషన్. ఒక్కసారి ఇప్పుడు మనము 1990s ఓపెన్ సర్జరీకి కీ హోల్ సర్జరీ వచ్చినప్పుడు అప్పుడు అన్నాం అమ్మ 1,50,000 ఎక్కువ పెట్టాలని. ఇప్పుడు ఏమైనది అంటే మనం అందరం ఆ 1,50,000 అలవాటు అయిపోయి అది స్టాండర్డ్ అయిపోయింది. సో కొన్ని రోజుల తర్వాత అలానే ఇప్పుడు మనము దేనికైతే వాల్యూ అటాచ్ చేస్తామో మనం ఒకసారి వాల్యూ ఓకే నాకు నా జీవితంలో 2 నెలలు నాకు కావాలి అంటేను రోబోటిక్ సర్జరీ చేయించుకుంటాం. సో క్రానిక్ ట్రీట్మెంట్ ఎక్కడన్నా కడుపులో ఆపరేషన్ ఏదన్నా ఉండని, ఇప్పుడు గాల్ బ్లాడర్ ఉన్నది, గాల్ బ్లాడర్ రోబోట్తో 15 నిమిషాలు అయిపోతుంది. సో ఏదన్నా లోపల ఆపరేషన్ చేసేదల్లా ఈజియర్ వే టు డూ ఇస్ రోబోటిక్ సర్జరీ. ఒక్కసారి అడ్వాన్స్మెంట్ గురించి మాట్లాడుకుంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఈ మధ్య బాగా వస్తుందండి. మీరు కూడా ఒక మెంబర్గా ఉన్నారు, ఒక టీంలో ఉన్నారు కాబట్టి ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని దీనికి యాడ్ చేసే ఛాన్సెస్ ఉన్నాయా ఇంకొంచెం అడ్వాన్స్మెంట్కి ఏమైనా? అంటే సో ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అన్నది ఇట్ విల్ బి దేర్ ఇన్ ఎవ్రీ స్టేజ్. అంటే ఇప్పుడు పేషెంట్స్కి ఎలా ఉంటుందంటే ఒక యాప్లో డౌన్లోడ్ చేసుకుంటారు, నేను నిన్నటి నుంచి 2 సార్లు దగ్గుతున్నాను, ఇవాళ 3 సార్లు తుమ్మాను అంటే అది డయాగ్నోసిస్ చెప్తుంది, ట్రీట్మెంట్ చెప్తుంది. ఎందుకు అంటే ఎవరైతే డాక్టర్లు 20 ఏళ్ళు నేర్చుకుంటారో కంప్యూటర్ ఒక 1 రోజులలో నేర్చుకుంటుంది. సో డాక్టర్లు ఇన్ ఫ్యూచర్ ఏమవుతుంది అంటే ఓన్లీ కాంప్లికేటెడ్ కేసెస్ చూస్తుండొచ్చు. అలానే ఇన్వెస్టిగేషన్స్లో ఉన్నాయనుకో, ఇన్వెస్టిగేషన్స్లో కూడా కొన్ని డిఫికల్ట్ ఉన్న ఇన్వెస్టిగేషన్స్ని ప్యాటర్న్స్ రికగ్నిషన్ అంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేస్తుంది. ఇప్పుడు మా దగ్గర IBM ఉన్న వాట్సన్ ఉన్నది. వాట్సన్ ఏమంటే పేషెంట్కి ఈ డయాగ్నోసిస్ ఉన్నది, ఈ స్టేజ్లో ఉన్నది, పేషెంట్ ఇంత ఫిట్ అంటే మాకు ట్రీట్మెంట్ పాత్వే ఇస్తుంది. సో IBM వాట్సన్ ఈజ్ నోన్ వరల్డ్ ఓవర్. అంటే ఎలా అంటే ఈయనకి ఈ సర్జరీ చేయండి, ఈ ఎవిడెన్స్ అని చెప్తుంది. ఓకే, సో అటువంటి అంటే ఇప్పుడు అపోలోలో ఇట్స్ టెర్షరీ రెఫరల్, అంటే ఓన్లీ పీపుల్ హూ నో వాట్ దే ఆర్ డూయింగ్ ఆర్ దేర్. అలా కాకుండా ఇప్పుడు పేషెంట్ ఆదిలాబాద్లో ఎక్కడ ఉన్నారు అనుకోండి, వాళ్ళే ఎంటర్ చేసుకొని స్టేజ్ ఇది 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 అంటే ఓకే నా ట్రీట్మెంట్ ఇలా ఉండాలి అని, ఈ ట్రీట్మెంట్ ఇంకెవరు ఇస్తారు అని చెప్పి వెతుకోవచ్చు. సో పెద్ద సెంటర్లో డిఫరెన్స్ రాకపోయినా కానీ మారుమూల గ్రామాల్లో డిస్ట్రిక్ట్లో అక్కడ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విల్ బి వెరీ యూస్ఫుల్. ఓకే, థ్యాంక్ యూ అండి. చాలామందికి ఈ రోబోటిక్ దీని సర్జరీస్ గురించి ఐడియా లేదు, సో దీని ద్వారా అందరికి ఐడియా వస్తుంది. అండ్ చాలామంది ఈ సర్జరీకి ఇంట్రెస్ట్ చూస్తారు బికాస్ మనకి నొప్పి అనేది ఎక్కువ ప్యాటర్న్ లేకుండా తక్కువైపోతుంది. థ్యాంక్ యూ సో మచ్ ఈ జీవనరేఖ ప్రోగ్రామ్ ద్వారా మీ సజెషన్స్ తీసుకున్నందుకు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. సో ఇది వాళ్ళ జీవనరేఖ ప్రత్యేక కార్యక్రమం. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. కీప్ వాచింగ్ HM TV.